సునీత మహేందర్ రెడ్డి అంటే ఒక మహిళ. నేను పిచ్చాసుపత్రికి రిఫర్ చేస్తా అని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడారు గతంలో. దట్ ఈస్ కరెక్ట్? అంటే ప్రతిపక్షాలు విమర్శించడం ఖాయం, అధికారంలో ఇది అభివృద్ధి చేయడంలో తప్పు లేదు. ఓటేసినా ఓటేయకున్నా ఆలేరు ప్రజలకు అందరికీ నేను ఎమ్మెల్యేనే, అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు సంస్కారం ఉంటుంది, నిజం ఉంటుంది. 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా చేసిన వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం అభియోగాలు చేయాలని ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నా, ఇది ప్రజలంతా చూస్తూ ఉంటారు, లక్షల మంది చూస్తారు. క్రాంతి అంటే చాలా లక్షల మంది చూస్తారు. కానీ అయిలే మాట్లాడేది ఏ వరకు నిజం ఉంది, ఏ వరకు అబద్ధం ఉందని చెప్పి నా వ్యక్తిత్వం మీద నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు చేసి నేను కాదు, ఒకటే కొలంపేకకు సంబంధించిన ల్యాండ్ చెప్పింది, 7 ఎకరాల 24 గుంటలేమని ఫిగర్తో చెప్పింది. అది ఎవరికి చెప్తే నాకు పడిరానోడు, బీసీల ద్రోహి, బీసీల నేను చెప్పేది నేను చెప్పేది అంటే అందుకే అంటున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీ మీడియా చూస్తుంటారు, నేను మాట్లాడి చూస్తుంటారు. ఒక బీసీల ద్రోహి, బీసీ కార్డు పట్టుకొని ఛాయ్ పైసలేనోడు, ఇలా కోటీశ్వరుడై పార్టీ పెట్టినోడు, మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు, నేను బీసీ, రేపు ఐలేను తట్టుకోలేను, ఐలే మీద కొన్ని అభాండాలు వేయాలి, ఐలేను బదనాం చేయాలని వాళ్ళు చెప్పిన గాలి మాటలు నమ్మి ఒక ప్రభుత్వ విప్పుగా 10 ఏళ్ళు సర్వీస్ చేసి ఉద్యమంలో ఉన్న వ్యక్తివి నమ్మినవు కాబట్టే నీకు మతి భ్రమించిందని మాట్లాడినా, నీకు పిచ్చెక్కిందని మాట్లాడినా.